So, good evening, everyone. Can you hear me? One of you confirm, please. Yes, okay. So, can you see the screen? Can you see the screen? Please confirm. We'll proceed. Yes. Method. In the first class, we understood what an approach is and what is method. Method means what to teach. Approach means what to teach, and method means how to teach. So, how to teach. Paddhati. Method means paddhati. According to W.F. Mackay, a method determines what and how much is taught. ఎంత నేర్పించబడింది, ఎలా నేర్పించబడింది, the order in which it is taught, ఏ క్రమంలో నేర్పించబడినది, how the meaning and form are conveyed, దాని అర్థం, దాని రూపం ఎలా అందించబడినది, అంటే in which form, ఏ రూపంలో, and what is done to make the use of the language unconscious, అంటే మనకి అప్రయత్నంగానే లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఎలాంటి పనులు అది లేదా ఏ ప్రక్రియ చేపట్టబడినది అని తెలిపేది మెథడ్. మనకి మెథడ్లో చాలా రకాలు ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ లేదా GTM అంటారు దీన్ని ఇన్ షార్ట్. దీన్ని క్లాసికల్ మెథడ్ అంటారు ఎందుకంటే ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ మెథడ్. ఇది ప్రతిపాదించింది JV మేడింగర్ అని. ఇట్ కేమ్ ఇన్ టు ప్రాక్టీస్ ఇన్ 1890. సారీ, it came into practice in 1890. Grammar is learnt deductively in this method. First manam just a minute. Yes. So let us check. Some people are joining. Okay. Yes. Deductive method. What is deductive method? Rule first, examples later. ముందుగా రూల్స్ నేర్పించి దాని ద్వారా ఎగ్జాంపుల్స్ నేర్పించడం డిడక్టివ్ మెథడ్ అంటారు. Teacher gives the rules definitions first and then the examples are provided to establish rule. Steps used in inductive method. Introduction of the rule. ఒక సూత్రం చెప్తారు, గ్రామర్ రూల్ కానీ ఏదైనా. The teacher introduces the rule first and then gives examples for practice and observations. Presentation of the examples. ఇప్పుడు ఇచ్చినటువంటి రూల్ మీద కొన్ని ఎగ్జాంపుల్స్ రాపిస్తారు. Ample number of examples are given to establish the rule. అంటే ఆ రూల్ ని బాగా అర్థం చేసుకోవడం కోసం, ఆ రూల్ ని అతనికి పిల్లవాడికి బాగా వచ్చేలా చేయడం కోసం యాంపిల్ ఆఫ్ అంటే ఇన్ని సరిపోతాయి అన్ని ఇవ్వటం. ప్రాక్టీస్. టీచర్ గివ్స్ సమ్ ప్రాక్టీస్. టీచర్ గివ్స్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ ప్రాక్టీస్ విత్ ద హెల్ప్ ఆఫ్ రూల్స్. అలాగే కొన్ని ప్రాక్టీస్ స్టెప్స్. దీన్నే మనం డిడక్టివ్ మెథడ్ అని అంటాం. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి డిడక్టివ్ మెథడ్ లో? It gets straight to the point and can therefore be time saving, allow more time for practice and applications. అంటే దొంగతుడు లేకుండా నేరుగా రూల్ చెప్పి ఆ రూల్ తగ్గ ఎగ్జాంపుల్స్ ఇచ్చేస్తే పాయింట్ టు పాయింట్ గా ఉంటుంది. Acknowledges the role of cognitive processes in language acquisition. అంటే ఒక భాష వాడు సాధించాలంటే ఇది చక్కగా ఉపయోగపడుతుంది అనేది వాళ్ళ ఉద్దేశం. కాగ్నిటివ్ ప్రాసెస్. కాగ్నిటివ్ అంటే మనకి మైండ్కి సంబంధించినటువంటి నాలెడ్జ్. Confirms students' expectations about classroom learning, particularly for students with analytical learning style. ఎవరైతే అనాలిసిస్ చక్కగా అనాలిసిస్ చేసి నేర్చుకుంటారో వాడికి ఉపయోగపడుతుంది. Allows teacher to deal with language points as they come up rather than having prepared for them in advance. సో టీచర్కు ఒక సౌలభ్యం ఏంటి అంటే ఇక్కడ
టు డీల్ విత్ లాంగ్వేజ్ పాయింట్స్ యాజ్ ద కమ్ అప్. ఎలా సూత్రం వచ్చిన కొద్దీ వాళ్ళు నేర్పించుకుంటూ వెళ్తారు, రేదర్ దాన్ హ్యావింగ్ ప్రిపేర్ ఫర్ దమ్ ఇన్ అడ్వాన్స్. ముందుగా ప్రిపేర్ చేసిన అవసరం లేదు పిల్లవాడిని, ఆ రూల్స్ వచ్చిన విధంగా చెప్పుకుంటూ వస్తారు. డిసడ్వాంటేజెస్: స్టార్టింగ్ ద లెసన్ ద గ్రామర్ ప్రెజెంటేషన్ మే బి ఆఫ్ పుట్టింగ్ ఫర్ సమ్ స్టూడెంట్స్. అంటే దీని యొక్క పరిమితులు ఏంటి అంటే, డిసడ్వాంటేజెస్, డిమెరిట్స్ ఏంటంటే, పిల్లవాడికి మనం టెక్స్ట్ లేదా ఒక పాట నేర్పించినప్పుడు మొట్టమొదట్లోనే మనం వారికి గ్రామర్ చెప్పామంటే వాడికి అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు. స్టూడెంట్స్ డు నాట్ హ్యావ్ మచ్ ఆపర్చునిటీ టు గెట్ ఇన్వాల్వ్. అంటే మనం అంటే టీచర్ సెంటర్డ్గా ఉండదు ఇది, టీచర్ సెంటర్డ్గా ఉంటుంది, స్టూడెంట్ సెంటర్డ్గా ఉండదు. అంటే టీచర్ చేసింది ఎక్కువ ఉంటుంది, పిల్లవాడి యాక్టివిటీ తక్కువ ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ ఈజ్ సెల్డమ్ మెమరబుల్. అంటే ఇక్కడ చెప్పే ఎక్స్ప్లెనేషన్ గుర్తుపెట్టుకోవడం ఈజీగా ఉండవు. ఇది డిడక్టివ్ మెథడ్లో. ఎంకరేజెస్ బిలీఫ్ దట్ లర్నింగ్ ఎ లాంగ్వేజ్ ఇస్ సింప్లీ ఏ కేస్ ఆఫ్ నోయింగ్ ద రూల్స్. అందరూ ఏమనుకుంటారు, రూల్స్ నేర్చుకోవడమే లాంగ్వేజా అన్నట్లుగా ఉంటుందన్నమాట ఇక్కడ పరిస్థితి. తర్వాత ఇండక్టివ్ మెథడ్ అంటే ఏంటి? ఇన్సిస్ట్స్ ఆన్ లాట్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఫస్ట్ అండ్ ఫార్ములేషన్స్ ఆఫ్ రూల్స్ టేక్స్ ప్లేస్ ఆఫ్టర్వర్డ్స్. అంటే మొట్టమొదటిగా ఏం చేస్తారు, ఎగ్జాంపుల్స్ నేర్పిస్తారు, ఎగ్జాంపుల్స్ నుంచి రూల్ ఇన్ఫర్ చేస్తారు అనమాట. సో రూల్స్ ఆర్ ఇన్ఫర్డ్ ఫ్రమ్ ది ఎగ్జాంపుల్స్ గివెన్. ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇండక్టివ్ ఇన్ఫర్డ్ రూల్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫర్డ్ రూల్ ఫ్రమ్ ఎగ్జాంపుల్స్. ప్రెజెంటేషన్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తారు. టీచర్ షుడ్ ప్రెజెంట్ సెవెరల్ ఎగ్జాంపుల్స్ ఇన్ దర్ బెస్ట్ ఆర్డర్ సో దట్ ఇట్ లీడ్స్ టు జనరలైజేషన్స్. ఫస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి వాటినన్నింటినీ ఇదిగో ఈ ఎగ్జాంపుల్ ఈ సిమిలర్ గా ఉంది, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ సిమిలర్ గా ఉన్నాయి, ఇవన్నీ ఒక రూల్ కి సంబంధించినవి అని వన్ రూల్ వైపు గైడ్ చేయటం. అనాలిసిస్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, కంపేరింగ్ అండ్ అనలైజింగ్ ద సెంటెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివ్ టు పాయిస్ నేర్పించి ఇవన్నీ కొన్ని రూల్స్ చెప్పి, ఇదిగో ఇక్కడ సబ్జెక్ట్ డస్ సంథింగ్ కాబట్టి ఇది యాక్టివ్ వాయిస్, లేదా ఇక్కడ సంథింగ్ ఈస్ డన్ టు ద సబ్జెక్ట్ కాబట్టి ఇది యాక్టివ్ వాయిస్, కింద ఇచ్చిన సెంటెన్సెస్ అన్ని ప్యాసివ్ వాయిస్ సంబంధించినవి అని చెప్పుకుంటూ వెళ్తాం. ఇక్కడ ఇచ్చారు కొన్ని చూడండి. సో ఇప్పుడు మనం గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ గురించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. మనం దాని గురించి కొన్ని తెలుసుకుందాం. ఇక్కడ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ గురించి 19th సెంచరీలో వచ్చినది మనం చెప్పుకున్నాం, 1890లో వచ్చిందని చెప్పుకున్నాం మనం. It emphasizes the study and translation of written language as it is considered superior to spoken language. అంటే ట్రాన్స్లేషన్ అంటే తర్జుమా, అది గ్రామర్ ట్రాన్స్లేషన్. ఒక భాషలో ఉన్న గ్రామర్ని ఇంకొక భాషలో ఉన్న గ్రామర్ని యాజ్ ఇట్ ఈజ్ గా తర్జుమా చేస్తే అర్థం అలాగే వస్తుంది అనేది వాళ్ళ ఉద్దేశం అన్నమాట. రీడింగ్ అండ్ రైటింగ్ ఆర్ ద మెయిన్ లాంగ్వేజ్ స్కిల్స్ ద స్టూడెంట్స్ నేటివ్. ఇది మనకు వద్దు, నేను ఇక్కడ ఇంకోటి ఉంది, ఇది మనం ఓపెన్ చేస్తాం. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఇక్కడ చూడండి, సింపుల్ గా ఉంటుంది. ఆల్సో నోన్ యాజ్ క్లాసికల్ మెథడ్, ఆరిజినేటెడ్ ఇన్ జర్మనీ. ఇది ఎక్కడ పుట్టిందంటే జర్మనీలో దీనికి రూపం చెందింది ఇది. వేర్ ఎవర్ ఏ సెకండ్ లాంగ్వేజ్ వాజ్ లెర్న్డ్ దిస్ మెథడ్ వాజ్ యూజ్డ్. కేమ్ విత్ ద బ్రిటిష్ వాళ్ళు దీన్ని ఏ దేశానికి వెళ్ళినా అక్కడ ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. అంటే ఒక ఫారెన్ లాంగ్వేజ్ నేర్పించాలంటే ఇది అసలైన పద్ధతి అని వాళ్ళు నమ్మారు. ద వర్డ్స్, phrases and sentences are to be taught with the help of mother tongue. అంటే మన మాతృభాష ద్వారా పరభాష నేర్చుకోవటం. అంటే ఇంగ్లీష్లో ఒక పదం ఉంది, లాంగ్వేజ్ అంటే భాష, మన తెలుగు భాష అంటారు. సో లాంగ్వేజ్ అనగానే మీరు భాషగా మార్చాలి, లేదా భాష చెప్పాలంటే లాంగ్వేజ్ గా మార్చాలి. ఇట్లా ఆ వర్డ్ యొక్క మీనింగ్ చెప్పి ట్రాన్స్లేట్ చేపించి ఆ భాష నేర్పించడం. A word-to-word translation of English words, phrases are to be taught with the help of mother tongue. వర్డ్స్ కావచ్చు, ఫ్రేజ్ కావచ్చు. ఫ్రేజ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్, అంటే పదాల సమూహాన్ని నేర్పించి దాని అర్థం యాజ్ ఇట్ ఈజ్ గా మార్చి, ఐ లైక్ చికెన్, నాకు చికెన్ అంటే ఇష్టం. ఇట్లా ఐ లైక్ స్వీట్స్, నాకు స్వీట్స్ అంటే ఇష్టం, అలా మార్చి నేర్పించడం. ద కంటెంట్ ఆఫ్ టీచింగ్ ఈజ్ వర్డ్ నాట్ ఎ సెంటెన్స్. ఇక్కడ యూనిట్ ఆఫ్ టీచింగ్ అంటే ఒక యూనిట్ అంటే ఏదైనా నేర్పిస్తారంటే ఒక పదాలుగా నేర్పిస్తారు, ఒక పదం నేర్పిస్తారు. కాబట్టి యూనిట్ ఆఫ్ టీచింగ్ ఈజ్ ఏ వర్డ్. ఆ పదం నేర్పించి ఆ పదం అర్థం నేర్పించి చేస్తారనమాట. ప్రాసెస్ ఆఫ్ టీచింగ్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఎలా ఉంటుంది? ప్రొసీజర్ అంటే స్ట్రెస్ ఈజ్ గివెన్ టు రీడింగ్ బికాస్ వితౌట్ రీడింగ్ వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ ఈజ్ నాట్ పాసిబుల్. ఫస్ట్ చదవాలి, ఆ పదం ఏంటో చదవాలి, చదివితేనే ఆ వర్డ్ ఏంటో తెలుస్తుంది, ఆ వర్డ్ అప్పుడు మనం ట్రాన్స్లేట్ చేయడానికి కుదురుతుంది అన్నమాట. The teacher reads the content word by word and translates it into pupils' mother tongue. అప్పుడు టీచర్ ఏం చేస్తాడు? ఆ
ఆ టెక్స్ట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పదాన్ని పదం తర్వాత పదం చదువుతూ దాన్ని పిల్లవాడి యొక్క అంటే ఆ భాష నేర్చుకున్నటువంటి ఇంగ్లీష్ భాష నేర్చుకుంటున్నటువంటి పిల్లవాడికి మాతృభాషలోకి తర్జుమా చేస్తాం. ద టీచర్ రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హియర్. ఇది మనం చెప్పుకున్నాం, టీచర్ సెంటర్డ్ మెథడ్. ఇది జుడిషియస్ యూజ్ ఆఫ్ మదర్ టంగ్ ఈజ్ అడ్వైజబుల్ ఇన్ ద టీచింగ్. అంటే కరెక్ట్ గా ఏదైతే వాడాలో భాష ఆ భాషను వాడాలి. ద నోషన్ ఈస్ దట్ నోషన్ ఒపీనియన్ is that words, phrases and sentences, if we want to make the students understand well, then it should be explained in mother tongue. ఇక్కడ అభిప్రాయం అసలు ఆయన అభిప్రాయం ఏంటి అంటే, ఒక పిల్లవాడికి ఒక భాష ఫారెన్ భాష నేర్పించాలంటే వాడి మాతృభాషలో ఉన్నటువంటి పదాలు, ఫ్రేజెస్, సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఉన్న వాటిని యాజ్ ఇట్ ఈజ్ గా మార్చి అందించాలి అని. స్ట్రెస్ ఈజ్ ఆన్ ది యూసేజ్ ఆఫ్ గ్రామర్ బుక్స్ అండ్ రూల్స్. ఇక్కడ సోర్స్ ఆఫ్ జీటీ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఏంటంటే ఎక్కువగా గ్రామర్ బుక్స్ ఉపయోగిస్తారు, రూల్స్ నేర్పిస్తారు. యూజెస్ డిడక్టివ్ మెథడ్ ఆఫ్ గ్రామర్. చెప్పుకున్నాం, డిడక్టివ్ మెథడ్ అంటే ముందు రూల్స్ నేర్పించి దాని తర్వాత ఎగ్జాంపుల్స్ నేర్పించటం. ఇవాల్యుయేషన్ ఈజ్ ఆల్సో బేస్డ్ ఆన్ గ్రామర్. అంటే వాడు ఏం నేర్చుకున్నాడు అని మనం చెక్ చేయడం కూడా గ్రామర్ బేస్ అయి ఉంటుంది. టీచర్ షుడ్ బి ఫ్లూయెంట్ ఇన్ మదర్ టంగ్ అండ్ ఇంగ్లీష్, మదర్ టంగ్ అండ్ ఇంగ్లీష్, అండ్ షుడ్ హ్యావ్ ది సేమ్ అమౌంట్ ఆఫ్ మాస్టరీ ఇన్ బోత్ ద లాంగ్వేజ్. ఈ మెథడ్ చేపట్టాలి అంటే, ఈ పద్ధతి మనం చేపట్టాలి అంటే నేర్పించేటువంటి టీచర్కి, ద ట్రైనర్కి ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఆ పిల్లవాడి యొక్క మదర్ టంగ్ రెండిటి మీద సమానమైనటువంటి పట్టు మరియు మాస్టరీ అంటే కమాండ్ ఉండాలి. అప్పుడే ఇది సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేయగలరు. గ్రామర్ మెథడ్ యొక్క మెరిట్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి అంటే, makes extensive use of students' knowledge in mother tongue. Students are comfortable and ready to learn a foreign language. ఆ పిల్లవాడికి మాతృభాష బాగా వస్తుంది కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో వినియోగిస్తారు. ఆ పిల్లవాడికి మాతృభాషను పూర్తి స్థాయిలో వినియోగించి ఫారెన్ భాషని నేర్పిస్తారు. అప్పుడు వాడికి అర్థమవుతుంది అన్నమాట. నోన్ టు అన్నోన్ అంటే వాడికి తెలిసిన భాష నుంచి తెలియని భాష నేర్చుకునే విధంగా వాడు వెళ్తాడు. జుడిషియల్ యూజ్ హెల్ప్ స్టూడెంట్స్ ఇన్ అండర్స్టాండింగ్ వొకాబులరీ, సేవ్స్ టైమ్ అండ్ ఈజ్ ఎకనామికల్. ఎకనామికల్ అంటే పెద్ద ఖర్చు లేదన్నమాట ఇక్కడ. అలాగే అవసరం మేరకు మాతృభాషను పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని వాడు పరభాషను నేర్చుకుంటాడు. వర్డ్స్ అండ్ ఫ్రేజెస్ ఆర్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు ద మదర్ టంగ్, ఎన్ష్యూర్ బెటర్ అండ్ క్విక్కర్ అండర్స్టాండింగ్ అండ్ క్లియర్నెస్ అంటే క్లారిటీ ఆఫ్ ది టర్మ్ ఆఫ్ వొకాబులరీ. అంటే ఫారెన్ లో ఉన్నటువంటి వర్డ్స్ ని, ఫ్రేజెస్ ని పూర్తిగా వాడి మాతృభాషలోకి మార్చి తర్జుమా చేసుకోవటం వల్ల త్వరగా నేర్చుకుంటాడు, చక్కగా నేర్చుకుంటాడు. ఆఫర్ ద షార్టెస్ట్ వే టు లెర్న్ ఏ ఫారెన్ లాంగ్వేజ్. అంతే కదా, ఇప్పుడు మనం తమిళ్ రాదు, తమిళ్లో నీళ్ళు అంటే నీరు అంటారు, తన్ని అంటారు, ఇవ్వు అంటే కుడు అంటారు, తన్ని కుడు అంటారు. అట్లా ఫస్ట్ మన తెలుగులో దాన్ని ఏమంటారు, తమిళ్ ఏమంటారు తెలుసుకుని దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా వాడతాం. ఇప్పుడు మనకి కవర్ ఇవ్వమని అడుగుతున్నాం, అప్పుడు ఏమన్నా కవర్ కుడు అంటాం. అంటే ట్రాన్స్లేషన్ ద్వారా మనం తెలుసుకున్నాము దాని అర్థం, దాన్ని ఉపయోగిస్తాం. Learners learn the word easily. This method follows the maxim from known to unknown. తెలిసిన భాష నుంచి తెలియని భాష నేర్చుకునే విధంగా వెళ్తాం. హెల్ప్స్ ఇన్ టెస్టింగ్ కాంప్రహెన్షన్. ఇక్కడ క్వశ్చన్ వస్తుంది మనకి, కాంప్రహెన్షన్ లో టెస్టింగ్ ఎక్కడ ఈజీగా ఉంటుంది, ఎక్కడ ఈజీగా వస్తుందని. ఫర్ ప్రైమరీ లెవెల్ స్టూడెంట్స్ ద టీచర్ కెన్ ఆస్క్ ది క్వశ్చన్స్ టు ఆన్సర్ ఇన్ మదర్ టంగ్. వెరీ యూస్ఫుల్ అట్ ప్రైమరీ లెవెల్లో పిల్లవాడు వాడికి ఏమర్థమైంది మదర్ టంగ్ లో టెస్ట్ చేసుకోవచ్చు. అంటే వాడికి ఎంత అర్థమైంది అనేది మనం, ఏరా ఇది ఇంగ్లీష్ లో చదువుతాడు, ఒక సెంటెన్స్ చదివి ఏరా అది తెలుగులో చెప్పరా అంటాడు, తెలుగులో చెప్తాడు. అప్పుడు మనకి టెస్టింగ్ వచ్చి అయిపోయింది, వాడికి వచ్చిందా రాలేదు మనకి అర్థమైపోతుంది అనమాట. ఈజ్ యూస్ఫుల్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది సెంటెన్సెస్ ఇన్ ఇంగ్లీష్ అండ్ వెర్నాక్యులర్స్. అంటే ఈ భాష మరి వేరే భాషలో ఉన్నటువంటి అన్ని ఆస్పెక్ట్స్ ని ఈజీగా మనం దీన్ని నేర్పించవచ్చు. డెవలప్స్ ది ఆర్ట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ ఇన్ స్టూడెంట్స్. అంటే తర్జుమా చేసే స్కిల్స్ వాళ్ళకి నేర్పించగలం. కెన్ బి ఈజీలీ యూజ్డ్ ఇన్ ఓవర్ క్రౌడెడ్ క్లాసెస్. క్లాస్లో ఎంతమంది స్ట్రెంత్ ఎక్కువ ఉన్నా సరే మనం ఈజీగా దీన్ని, ఈ పద్ధతి మనం ఫాలో అవ్వచ్చు. సో ఇది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్స్. ఇప్పటిదాకా మనం మెరిట్స్ తెలుసుకున్నాం, ఇప్పుడు డిమెరిట్స్ చూద్దాం. ఇట్ ఈస్ అన్ అన్యాచురల్ మెథడ్. అంటే అశాస్త్రీయమైనది, అసహజమైనది. ఎందుకు? ద న్యాచురల్ ఆర్డర్ ఆఫ్ లెర్నింగ్ ఎ లాంగ్వేజ్ ఈజ్ లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. ఒక భాష అంటే అందులో 4 స్కిల్స్ ఇమిడి ఉన్నాయి, మనకు తెలుసు, LSRW. దట్ ఈస్ వై హౌ ద చైల్డ్ లెర్న్స్ హిస్ మదర్ టంగ్ ఈజ్ న్యాచురల్ సరౌండింగ్స్. ఒక పిల్లవాడు భాష సహసిద్ధంగా ఎలా నేర్చుకుంటాడంటే, ఈ వాడి చుట్టూ ఉన్నటువంటి వాటిని అనలైజ్ చేసి లేదా వాటిని
దాన్ని ఏమంటారు, స్క్రూటినైజ్ చేస్తాడు, అనలైజ్ చేస్తాడు, వెరిఫై చేస్తాడు, ఎక్స్ప్లోర్ చేస్తాడు, పరిశీలిస్తాడు. బట్ ఇన్ ద గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ద టీచింగ్ ఆఫ్ ది సెకండ్ లాంగ్వేజ్ స్టార్ట్స్ విత్ ద టీచింగ్ ఆఫ్ రీడింగ్. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, ముందు చదివిస్తారు, ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఒక సెంటెన్స్ చదివిస్తారు. దస్ ద లెర్నింగ్ ప్రాసెస్ ఇస్ రివర్స్, దిస్ పోజెస్ ప్రాబ్లమ్. ముందు భాష నేర్చుకొని మళ్ళీ చదవాలి, కానీ ఇక్కడ చదివించి భాష నేర్పిస్తారు. స్పీచ్ ఈజ్ నెగ్లెక్టెడ్, అంటే మాట్లాడటం అనేది లేదు ఇక్కడ. ఏదో 4 సెంటెన్స్ ఇచ్చి దీని సెంటెన్స్ అర్థం ఇది, దీని అర్థం తెలుగులో ఇది, చదువు తెలుగులో చెప్పు, ఇలా చేయటం వల్ల మాట్లాడటం లేదు, చదవటమే ఉంది. దిస్ మెథడ్ లేస్ ఎంఫసిస్ ఆన్ రీడింగ్ అండ్ రైటింగ్, చదవటము రాయటము, చదవటము రాయటము. ఇట్ నెగ్లెక్ట్ స్పీచ్, మాట్లాడటం అనేది లేదు. మనకి బిట్ ఎలా వస్తుంది అంటే పూర్తిగా రాయటం చదవటం మీదే ఉన్నటువంటి మెథడ్ ఏది, లేదా ఈ మెథడ్ లో స్పీచ్ ని కంప్లీట్ నెగ్లెక్ట్ చేస్తారు అని క్వశ్చన్స్ వస్తుంటాయి మనకి. కాబట్టి ఇక్కడ ఈ పాయింట్స్ మనం నేర్చుకున్నామంటే వాడు క్వశ్చన్ వచ్చిన ఏ పాయింట్ అని మనం ఆన్సర్ చేయగలం. నెక్స్ట్, thus the students who are taught English through this method fail to express themselves adequately in spoken English. అప్పుడు ఏమవుతుంది అంటే వాడు నేర్చుకున్నటువంటి సెంటెన్స్ ఒక అర్థం మాత్రమే వాడు తెలుసు, వాటిని మాత్రమే తర్జుమా చేయగలరు వాడు. అదే న్యాచురల్ గా సరిపోయేంత ఇంగ్లీష్ వాడికి రాదు. వేరే పదాలకు అర్థం చెప్పమన్నా వేరే వాడు అనుకున్న మాతృభాషని ఇంగ్లీష్ చెప్పని వాడు చెప్పలేడు. ఎందుకు? వాటిని నేర్చుకోలేదు కదా వాడు, అందువల్ల. సో అడిక్వెట్ నాలెడ్జ్, అడిక్వెట్ స్పోకెన్ లాంగ్వేజ్ లేదు వాడి దగ్గర, సరిపోయేంత మాట్లాడే స్కిల్స్, నైపుణ్యాలు వాడి దగ్గర లేవు. ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ ఈజ్ నాట్ పాసిబుల్. మనం చెప్పుకున్నాం, ఒక భాషలో అటువంటి సెంటెన్స్ ని యాజ్ ఇట్ ఈజ్ గా మనం వేరే భాషలోకి మార్చలేం. సమీపంగా వెళ్ళొచ్చు, సిమిలర్ గా చెప్పొచ్చు, కానీ యాజ్ ఇట్ ఈజ్ గా వర్డ్ టు వర్డ్ మనం ఎప్పుడు ట్రాన్స్లేట్ చేయలేం. మనం చెప్పుకున్నాం కదా, భారతదేశానికి మోడీ ఎన్నో ప్రధాని అంటే ఇంగ్లీష్ దాన్ని కరెక్ట్గా మనం ఫ్రేమ్ చేయలేం. అలాగే ఇంగ్లీష్ లో ఉన్న ఒక సెంటెన్స్ ని యాజ్ ఇట్ ఈజ్ గా మనం దీంట్లోకి మార్చలేం. Translation is indeed a difficult task, and exact translation from one language to another is not always possible. ఒక భాషలోని అర్థాన్ని ఇంకో భాషలోకి యాజ్ ఇట్ ఈజ్ గా అన్నిసార్లు మనం మార్చలేం. A language is the result of various customs, traditions and modes of behavior of a speech community, and these traditions differ from community to community. అంటే లాంగ్వేజ్ అనేది ఎలా పుడుతుంది, దానికి ఒక కల్చర్ ఉంటుంది, ఒక కష్టం ఉంటుంది, ఒక ట్రెడిషన్ ఉంటుంది, ఒక మోడ్, ఒక మెథడ్ ఉంటుంది, ఒక స్టైల్ ఉంటుంది, ఒక సాంప్రదాయం నుంచి పుట్టుకొచ్చేది లాంగ్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్, అంకుల్ శామ్, యుఎస్ అంకుల్ శామ్ అంటే ప్రెసిడెంట్ అనమాట. ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ అని అంటే ఎవరు ప్రెసిడెంట్ అయినా సరే అంకుల్ శామ్ అంటారు. మరి మనం తెలుగు దాన్ని యాస్టీస్ గా మార్చలేం కదా, అలా అనమాట. అంటే అక్కడ ఉన్నటువంటి కల్చర్, అక్కడ ఉన్నటువంటి పోకడలను బట్టి ఉంటాయి, దాన్ని యాస్టీస్ గా మనం వేరే భాషలోకి మార్చలేము. A language is the result of it చెప్పుకున్నాం. There are several lexical items in one language which have no synonyms or equivalents in other language. ఇప్పుడు చెప్పుకున్నాం కొన్ని పదాలకి, కొన్ని సూత్రాలకి యాజ్ ఇట్ ఈజ్ గా వేరే లాంగ్వేజ్ లో అర్థాలు దొరకవు. ఫర్ ఎగ్జాంపుల్, ద మీనింగ్ ఆఫ్ ది ఇంగ్లీష్ టేబుల్ డజంట్ ఫిట్ ఇన్ సచ్ ఎక్స్ప్రెషన్ యాజ్ ద టేబుల్ ఆఫ్ కంటెంట్స్. అంటే టేబుల్ అన్న ఒక పదం ఉంది, టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఒకటి ఉంది, దాన్ని మనం యాజ్ ఇట్ ఈజ్ చెప్పలేం, తర్జుమా చేయలేం. టేబుల్ ఆఫ్ ఫిగర్స్, మల్టిప్లికేషన్ టేబుల్, టైం టేబుల్ అండ్ టేబుల్ ఆఫ్ రెజల్యూషన్. టేబుల్ అంటే తెలుసు మన కుర్చీ అంటాం, అన్నిటికీ కుర్చీని తీసుకొచ్చేసి చెప్పలేం కదా. టేబుల్ ఆఫ్ రెజల్యూషన్ అంటే చెప్పలేం కదా. మల్టిప్లికేషన్ టేబుల్ అంటే ఎక్కాన్ని, మరి టేబుల్ అంటే కుర్చీ అన్నారు, ఇక్కడ ఎక్కం వస్తుంది కదా అంటే మరి ఎక్కని ఇంగ్లీష్ లో ఏమంటారంటే మనం చెప్పలేం కదా. అలా ఆల్వేస్ ఇట్స్ నాట్ పాసిబుల్. నెక్స్ట్, ఇట్ డజంట్ గివ్ ప్యాటర్న్ ప్రాక్టీస్. ఒక ప్యాటర్న్ ప్రాక్టీస్ అనేది ఉండదు. ఎ పర్సన్ కెన్ లెర్న్ లాంగ్వేజ్ ఓన్లీ when he internalizes its patterns to the extent that they form his habit. అంటే భాష అలవాటు మనం చేసుకోవాలంటే ఆ భాషలో ఉన్నటువంటి ప్యాటర్న్స్ బాగా తెలిసి ఉండాలి. బట్ ద గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ డస్ నాట్ ప్రొవైడ్ ఎనీ సచ్ ప్రాక్టీస్ ఆఫ్ ది లెర్నర్ ఆఫ్ ఎ లాంగ్వేజ్. అలాంటి ప్రాక్టీస్ ఏం లేదు. చెప్పేది ఏంటి, ఇది సెంటెన్స్, ఇది దీని అర్థం, దీని ఇలాగా మాట్లాడు. ఇట్ రేదర్ అటెంప్ట్స్ టు టీచ్ లాంగ్వేజ్ త్రూ రూల్స్ అండ్ నాట్ బై యూజ్. అంటే రూల్స్ నేర్పిస్తారు కానీ వాటి ఉపయోగాలు నేర్పించరు. Language learning means acquiring certain skills which can be learned through practice and not by just memorizing rules. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే రూల్స్ గుర్తు పెట్టుకోవటం వల్ల మనం భాష మాట్లాడలేము, మాట్లాడటం వల్ల మాత్రమే ఆ నైపుణ్యాలు మనకు వస్తాయి, ప్రాక్టీస్ ద్వారా వస్తాయి, కానీ మెమరీ పవర్ వల్ల రాదు.
The persons who have learnt a foreign and second language through this method find it difficult to give up the habit of first thinking in their mother tongue and then translating the ideas in the second language. ఈ మెథడ్ ఏంటి? ఫస్ట్ నోన్ టు అన్నోన్. ఫస్ట్ నీకు తెలిసిన భాషలో దాని అర్థం తెలుసుకో, పరభాషలో దాన్ని ట్రాన్స్లేట్ చెయ్యి, లేదా ఆ పరభాషని భాషలో ట్రాన్స్లేట్ చేసుకొని నేర్పించాం కాబట్టి వాడికి ఇది అలవాటు అయిపోతుంది. వాడు ఈ భాష ఏ భాష నేర్చుకోవాలన్నా ముందు నాకు దాని అర్థం చెప్పు తెలుగులో, ఇప్పుడు నేను ఉపయోగిస్తాను చూడు, ఇదే ప్యాటర్న్ కూడా అలవాటు పడిపోతాడు. They therefore fail to get proficiency in the second language. Proficiency, competence, samartham, approximating that fluent competence that in the first language. The method therefore suffers from certain weaknesses for which there is no remedy. అంటే ఈ ఇన్ని కారణాల వల్ల మనకు క్వశ్చన్ వస్తుంది, ఇన్ విచ్ మెథడ్ దేర్ ఆర్ మోస్ట్ వీక్నెసెస్ అని అడుగుతారు. ఉన్నటువంటి ప్రతి ఒక్క మెథడ్కి వీక్నెసెస్ ఉన్నాయి, కానీ ఎక్కువ వీక్నెసెస్ బలహీనతలు అంటే డిమెరిట్స్ ఉన్నటువంటి ఒక మెథడ్ ఏది అంటే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడే. అత్యంత ఓల్డెస్ట్ మెథడ్ ఏది అంటే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడే. దీనే ప్రషియన్ మెథడ్ అంటారు, క్లాసికల్ మెథడ్ అంటారు, ఓల్డెస్ట్ మెథడ్ గా మనం చెప్పుకోవచ్చు. దీని మీద మరింత సమాచారం మనం ఇక్కడ తెలుసుకుందాం. లెట్ us gather some more information. మనం చెప్పుకున్నాం గ్రామర్ ఈజ్ డిడక్టివ్లీ ఇన్ దిస్ మెథడ్. డిడక్టివ్లీ అంటే రూల్స్ ఫస్ట్, ఎగ్జాంపుల్స్ నెక్స్ట్. తర్వాత టెస్టింగ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఈజ్ ఈజీలీ డన్ హియర్. వీక్నెసెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ వొకాబులరీ, ఒక వొకాబులరీని ఎఫెక్టివ్గా ఈజీగా నేర్చుకోగలిగే మెథడ్ ఇది. అంటే వేరే భాషలోని పదాలు అర్థాలు ఈజీగా తెలుసుకునే మెథడ్ ఇది. స్పీచ్ ఈజ్ నెగ్లెక్టెడ్, మాట్లాడటం అనేది ఇక్కడ లేదు. మదర్ టంగ్ని విస్తృతంగా ఉపయోగిస్తారు, అంటే వితౌట్ ఎనీ లిమిట్స్, ఎంతైనా ఉపయోగించుకోవచ్చు మదర్ టంగ్. ఓరల్ అండ్ స్పీచ్ లెర్నింగ్ ఆర్ నెగ్లెక్టెడ్ ఇన్ దిస్ మెథడ్. ఓరల్ అంటే అనటమే, స్పీచ్ అనేది పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తుంది. ఈ బిట్ గుర్తుపెట్టుకోవాలి మనం. దిస్ మెథడ్ కేమ్ టు ఇండియా విత్ బ్రిటిష్ వారు తీసుకొచ్చారు. ఒక ఫారెన్ లాంగ్వేజ్ టీచ్ చేయాలంటే విస్తృతంగా ఉపయోగించిన మెథడ్ ఇది. కంప్లీట్ డామినెన్స్ ఆఫ్ మదర్ టంగ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. యూనిట్ ఆఫ్ టీచింగ్, ఇక్కడ పదాలు నేర్పిస్తారు. ఫస్ట్ క్లాస్ రూమ్ లో పదాలు లిస్ట్ ఇచ్చేస్తాము, పదాలు ఈజీగా నేర్చుకోగలిగేటువంటి మెథడ్ ఇది. రెండు భాషల్లో ఉన్నటువంటి వ్యాకరణాలని, స్ట్రక్చర్స్ ని ఇక్కడ డిస్కస్ చేస్తారు. నోన్ టు అన్నోన్ కి వెళ్తారు, తెలుసున్నటువంటి లాంగ్వేజ్ నుంచి తెలియని లాంగ్వేజ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. క్లాస్ లో ఎక్కువ స్ట్రెంత్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది సూటబుల్ మెథడ్. టీచర్లకి పెద్దగా కష్టం ఉండదు. నో హార్డ్ వర్క్ ఫర్ టీచర్స్. డీటెయిల్ స్టడీ ఆఫ్ గ్రామర్ ట్రాన్స్లేషన్ జరుగుతుంది. రీడింగ్ కి ఎక్కువ ప్రామినెన్స్ ఇస్తారు, స్పీచ్ కి ఉండదు. టీచర్ సెంటర్డ్ మెథడ్ ఇది. ఉపాధ్యాయ కేంద్రీకృతగా ఉన్నటువంటిది ఇది. డిడక్టివ్ అప్రోచ్ ఉంటుంది. ఎక్స్ప్లిసిట్ గ్రామర్, ఎక్కువగా వివరంగా గ్రామర్ నేర్పిస్తారు. డిమెరిట్స్, ఇట్ కెన్ ఎన్హాన్స్ ది ఇట్ కాంటెంట్ సైలెంట్ రీడింగ్. సైలెంట్ రీడింగ్ అనేది ఇక్కడ జరగదు, ఇచ్చిన సెంటెన్స్ మాత్రం చదువుతాడు అంతే. డల్ అండ్ మెకానిక్, భాషలోనే ఫస్ట్ గ్రామర్ నేర్పిస్తే వాడికి డల్ గా అనిపిస్తుంది. ఆర్టికులేషన్ అంటే అనటం, ఇంటోనేషన్ ఎక్కడ స్ట్రెస్లు ఇవ్వటం, ఉచ్చరణ ఇవేమి ఉండవు అక్కడ. అలాగే ఇడియమ్స్, ఫ్రేజెస్, కొన్ని పదాలని మనం యాజ్ గా తర్జుమా చేయలేము కాబట్టి ఇది అంత ఫలితం లేదు అని అర్థం. స్టూడెంట్స్ ఫ్రీ థింకింగ్ చేయలేరు. ఎందుకు ఫ్రీ థింక్ చేయలేదంటే వాడికి ఆ సెంటెన్స్, ఆ పదం ఒక మీనింగ్ మాత్రమే తెలుసు కాబట్టి వాడు స్వతంత్రంగా ఆలోచించిన స్వతంత్రంగా అర్థాన్ని తెలుసుకోలేడు. ఇది హోల్ టు పార్ట్ అనమాట. మామూలుగా పార్ట్ టు హోల్ అవ్వాలి, కొంచెం నేర్చుకుంటూ వెళ్ళాలి. కానీ ఇక్కడ ముందే ఆ సెంటెన్స్ చెప్పేసి దీని అర్థం తెలుసుకో అంటే కష్టమైపోతుంది. ఇప్పుడు మనం డైరెక్ట్ మెథడ్కి వెళ్దామండి. డైరెక్ట్ మెథడ్. ఎస్, సారీ మన మెటీరియల్స్ దాని చదువు. దీని డైరెక్ట్ మెథడ్ ఆర్ న్యాచురల్ మెథడ్. డైరెక్ట్ అడుగుతారు ఈ క్వశ్చన్. డైరెక్ట్ మెథడ్కి ఇంకో పేరు ఏంటి, లేదా న్యాచురల్ మెథడ్ అని ఏ మెథడ్ అంటారు. డైరెక్ట్ మెథడ్ ఆర్ న్యాచురల్ మెథడ్ అంటే న్యాచురల్, సహజసిద్ధంగా, సహజ పద్ధతి అనేది. ఆరిజినేటెడ్ ఇన్ ఫ్రాన్స్ ఇన్ 1901. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ జర్మన్ లో పుట్టిందని చెప్పుకుంటాం. ఇది ఫ్రాన్స్ లో 1900, ఇది కూడా 20th century, ఇది అది 19th century 1890లో అది. ఇట్ ఈస్ డైరెక్ట్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ద డిమెరిట్స్ ఆఫ్ GT మెథడ్. అంటే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ లో ఉన్నటువంటి కొన్ని మెరిట్స్ ని బేస్ చేసుకుని వాటిని కరెక్ట్ చేసుకుంటూ
ఈ మెథడ్ పుట్టుకొచ్చింది. మెథడ్ అంటే హౌ టు టీచ్ పద్ధతి. Its main purpose is to make people speak in English by encouraging him express his own thoughts without intervention of mother tongue. మనకి బిట్ ఎలా వస్తుందంటే ఈ మెథడ్ లో మాతృభాష కంప్లీట్ గా బ్యాన్ నిషేధించబడుతుంది. ఏ మెథడ్? డైరెక్ట్ మెథడ్ లో మాతృభాష ఉపయోగించకుండా ఫ్రీ థింకింగ్ అంటే వాడు సహసిద్ధంగా ఆలోచించి ఇంగ్లీష్ మాట్లాడగలగడం పెంపొందిస్తుంది. గెయిన్డ్ ప్రామినెన్స్ సిన్స్ 1940 1940 నుంచి అంటే మోడర్న్ ఇండియాలో దీనికి పాపులారిటీ బాగా పెరిగిందని మనం చెప్పుకోవచ్చు. మెరిట్స్ more emphasis on oral work that natural results in better speech and correct. మాట్లాడటానికి ఓరల్ గా పలకటానికి ఎక్కువ స్ట్రెస్ ఇచ్చేటువంటి ఒక మెథడ్ ఏది అనగానే డైరెక్ట్ మెథడ్. ఎందుకంటే ఇక్కడ గ్రామర్ చెప్పరు, స్ట్రక్చర్స్ నేర్పించరు, తర్జుమా లేదు, నేరుగా నేర్పించేస్తారు కాబట్టి, సహసిద్ధంగా నేర్పిస్తారు కాబట్టి దాన్ని న్యాచురల్ మెథడ్ అంటాం. ఇట్ ఈస్ వెరీ సూటబుల్ మెథడ్ ఫర్ లెర్నింగ్ ఇడియమ్స్ నేర్చుకోవాలంటే ఇది అసలైన పద్ధతి. యూజెస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆడియో విజువల్ ఎయిడ్స్. ఇక్కడ టెక్నాలజీ అంటే దృశ్య శ్రవణ పద్ధతుల్ని విరివిగా ఉపయోగిస్తారు. ఇక్కడ న్యాచురల్ మెథడ్ లో ఎక్కువ ఉపయోగిస్తారు. టీవీ, రేడియో సిస్టమ్స్, స్పీకర్స్ ఇవన్నీ. ఇట్ ఫాలోస్ ఫుల్ సెంటెన్సెస్ బట్ నాట్ వర్డ్స్. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ లో యూనిట్ ఆఫ్ టీచింగ్ ఈజ్ వర్డ్, బట్ హియర్ యూనిట్ ఆఫ్ టీచింగ్ ఈజ్ సెంటెన్స్. ఇదొక బిట్ అడుగుతారండి, చాలా ఇంపార్టెంట్ బిట్. ఎస్టాబ్లిషెస్ డైరెక్ట్ బాండ్ బిట్వీన్ వర్డ్ అండ్ ఐడియా. ఒక పదం దాని యొక్క అర్థాన్ని డైరెక్ట్ గా ఎస్టాబ్లిష్ చేసేది ఇక్కడే. అంటే ఆ వర్డ్ ద్వారా ఐడియాస్ ఎలా క్రియేట్ చేయొచ్చు, విరివిగా దాన్ని ఎలా వాడచ్చు అని నేర్పించేది ఇక్కడే. గ్రామటికల్ నాలెడ్జ్ సప్లైడ్ త్రూ ఇండక్టివ్ మెథడ్ చాలా ఇంపార్టెంట్ ఇది. అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పి తర్వాత రూల్స్ చెప్తారు. డైరెక్టివ్ అంటే రూల్స్ చెప్పి ఎగ్జాంపుల్స్ చెప్తారు. ఈ రెండు బిట్స్ అడుగుతారండి. ఇండక్టివ్ గా ఎందులో నేర్పిస్తారు, డైరెక్టివ్ గా ఏ మెథడ్ లో వస్తుంది అని మనం తెలుసుకోవాలి. దీని మీనింగ్ తెలుసుకుంటేనే అవి మనం చెప్పగలం. రోల్ ఆఫ్ టీచర్ ఈజ్ మినిమైజ్డ్. ఇది దానికి పూర్తిగా ఆపోజిట్ అని చెప్పుకో. ఇది కూడా క్వశ్చన్ అడుగుతాడు. విచ్ మెథడ్ ఈజ్ డైరెక్ట్ కాన్సిక్వెన్స్ ఆర్ క్వైట్ కాంట్రారీ టు గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. దాని పూర్తిగా విరుద్ధంగా దాని తప్పు లోపాలకి అనుగుణంగా పుట్టుకొచ్చినటువంటి మెథడ్ ఏది అంటే ఇదే. అది టీచర్ సెంటర్డ్ గా ఉంటది, కానీ ఇక్కడ టీచర్ యొక్క ప్రాసెస్ చాలా తగ్గిపోతుంది. ఇప్పుడు దాని గురించి ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. బేసిక్ ప్రిన్సిపల్ ఈజ్ ఇంగ్లీష్ ఈజ్ లర్న్డ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద మదర్ టంగ్ ఈజ్ లర్న్డ్. అంటే మనం మాతృభాష ఎలా అయితే నేర్చుకుంటున్నామో ఇది కూడా అలాగే నేర్చుకోవాలి. ఫోకసెస్ ఆన్ లెర్నింగ్ ఇంగ్లీష్ న్యాచురల్ ఎన్వైరన్మెంట్. ఎలా నేర్చుకున్నాం? సహసిద్ధంగా అంటే అబ్జర్వ్ చేసి ఏం మాట్లాడుతున్నారో దాని అర్థం ఏంటి అని తెలుసుకుంటారు. వర్క్స్ ఆన్ ది అసోసియేషన్ బిట్వీన్ వర్డ్ అండ్ ఎక్స్పీరియన్స్, టీచింగ్ బై పర్ఫార్మింగ్ యాక్షన్స్. ఒక పదం నేర్పించి దాన్ని తర్జుమా చేయించి అర్థం నేర్పిస్తే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. కానీ ఇక్కడ పదం నేర్పించి దాని ఎక్స్పీరియన్స్ ఉపయోగించేలాగా చేస్తారు ఆ సిచ్యువేషన్ లో. కాబట్టి వర్డ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, వర్డ్ టు ఐడియా అనేది వరకు ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇది ఇక్కడ ఇలా వాడతాం అన్నమాట మనం అని నేర్పిస్తారు. టీచింగ్ బై పర్ఫార్మింగ్ యాక్షన్స్ అంటే అనటం ద్వారా కాదు, చేయటం ద్వారా ఈ భాష నేర్పిస్తారు. త్రూ ప్రాక్టీస్ బట్ నాట్ బై ట్రాన్స్లేషన్. వెన్ వీ మేక్ అన్ అసోసియేషన్ బిట్వీన్ వర్డ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది లెర్నర్ వితౌట్ హెల్ప్ ఆఫ్ మదర్ టంగ్. ఇక్కడ కంప్లీట్లీ బ్యాన్డ్, మదర్ టంగ్ అనేది పూర్తిగా బ్యాన్ అవుతుంది. ఎస్టాబ్లిషింగ్ డైరెక్ట్ బాండ్ బిట్వీన్ సెకండ్ ఆర్ ఫారెన్ లాంగ్వేజ్. అంటే మనం నేర్చుకునే భాషకు డైరెక్ట్ కనెక్షన్ ఇది ఏర్పరుస్తుంది అనమాట. ఆబ్జెక్టివ్స్ ఉద్దేశాలు ఎలా ఉంటాయి అంటే ఎయిమ్స్ టు బ్రింగ్ థాట్, ఎక్స్పీరియన్స్, ఎక్స్ప్రెషన్ అండ్ లాంగ్వేజ్ క్లోజర్. అక్కడ అడుగుతాడు ఏ మెథడ్ లో పిల్లవాడి యొక్క ఫ్రీ థింకింగ్ కి అడ్డంకిగా ఉంటుందంటే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. వాడు బియాండ్ రూల్స్ వాడు ఆలోచించలేడు, కానీ ఇక్కడ అనుభవపూర్వకంగా ఎక్స్ప్రెషన్ వ్యక్తపరచడం ద్వారా, థాట్ ఆలోచించడం ద్వారా వీడికి భాష వస్తుంది. కాబట్టి దీన్ని సహజ సిద్ధ భాష, న్యాచురల్ మెథడ్, డైరెక్ట్ మెథడ్ అని అంటారు. It does not need the help of mother tongue, but establishes contact between the idea of and the expression in the other language. మదర్ టంగ్ ఉపయోగించకుండానే అదర్ లాంగ్వేజ్ నేర్చుకొని దాన్ని వీడు అన్వయించుకునేలాగా చేస్తుంది. నో ట్రాన్స్లేషన్, తర్జుమా లేదు. The learner follows what he listens to read in English. What he listens to read, listens or read అంటే
తర్జుమా చేయడం ద్వారా కాదు, కొన్ని నిర్దిష్టంగా ఇచ్చినటువంటి కాకుండా ఏమైతే వింటాడో ఏమైతే చదువుతాడో దాని ద్వారా నేర్చుకుంటాడు. ద లెర్నర్స్ ఓకే, లెర్నర్స్ ఆర్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్ ఇన్ ద లాంగ్వేజ్. డైరెక్ట్ గా భాషలో వాడు ఇన్వాల్వ్ అవుతాడు. గ్రామర్ ఈజ్ టాట్ త్రూ ఇండక్టివ్ మెథడ్, ఇది మనకు తెలిసిందే. ఎగ్జాంపుల్స్, ఫస్ట్ రూల్స్, ప్రిన్సిపల్స్, సూత్రాలు ఎలా ఉంటాయి? ప్రముఖంగా గుర్తుపెట్టుకోవాల్సింది మదర్ టంగ్ ఈజ్ టోటల్లీ బ్యాన్, వెరీ ఇంపార్టెంట్ బిట్. డైరెక్ట్ బాండ్ బిట్వీన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ మీనింగ్. డైరెక్ట్ గా బాండ్ అంటే ఇక్కడ అనుబంధాన్ని ఏర్పరుస్తుంది, రిలేషన్. లాట్స్ ఆఫ్ ఓవర్ వర్క్ ఈస్ డన్ ఇన్ ద బిగినింగ్. డైలాగ్స్, కమాండ్స్, క్వశ్చన్స్, ఆన్సర్స్ ఆర్ యూజ్డ్. ఇక్కడ ఓన్లీ తర్జుమా చేయడం కాకుండా వాటితో డైలాగ్స్ పలికించడం, ఈ మార్పులు చేర్పులు అంటే ఇటు క్వశ్చన్స్ వేయటం, ఆన్సర్స్ వేయటం ఇక్కడ ఉంటుంది. లాట్స్ ఆఫ్ డ్రిల్ అండ్ ప్రాక్టీస్, ఎక్కువ డ్రిల్లింగ్ ప్రాక్టీస్ జరుగుతుంది అనటంలో. యూజెస్ ఆఫ్ ఫంక్షనల్ గ్రామర్, ఇండక్టివ్ మెథడ్. ఫంక్షనల్ గ్రామర్ అంటే తెలుసు కదా, రూల్స్ ఫస్ట్ నేర్పించి దాని ద్వారా ఎగ్జాంపుల్ ఫస్ట్ నేర్పించి దాని ద్వారా రూల్ని ఇన్ఫర్ చేయటం. వొకాబులరీ ఇస్ ఎక్స్పాండెడ్, లిమిటెడ్ కాకుండా బాగా పెరుగుతుంది. మెరిట్స్ ఏంటి? న్యాచురల్ మెథడ్ మెరిట్స్ ఏంటి? లెర్నర్ లర్న్స్ ది ఫారెన్ లాంగ్వేజ్ యాజ్ హి లర్న్స్ ది మదర్ టంగ్, చెప్పుకున్నాం. ఆపర్చునిటీ టు లిసన్, వినటానికి అవకాశం కలిగిస్తుంది, వినటం ద్వారా నేర్చుకుంటాం. ఇది సహసిద్ధమైన పద్ధతి. ఆడియో విజువల్ ఎయిడ్స్ విస్తృతంగా ఉపయోగిస్తారు ఇక్కడ. ఇది చాలా ఉపయోగకరంగా ఈజీ మెథడ్ లో వస్తుంది ఇలా చేయడం ద్వారా. ఫోకస్ ఇన్ ఆన్ థింకింగ్ ఇన్ ఇంగ్లీష్, ఫ్లూయెన్సీ అండ్ అక్యురేట్ ప్రొనౌన్సియేషన్. ఇంగ్లీష్ లో ఆలోచించగలగడం, ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్, ఉచ్చారణ ధారాళంగా మాట్లాడటం అనేది నేర్పిస్తుంది మెథడ్. క్విక్వెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్, అదేమో మోస్ట్ యూజ్డ్ అనేది. ఇక్కడ క్వికెస్ట్ మెథడ్ అంటే ఒక భాష నేర్చుకోవాలంటే సులభమైన పద్ధతి కాదు, చాలా ఈజియెస్ట్ మెథడ్ అని చెప్పుకోవచ్చు మనం. చాలా వేగవంతంగా నేర్చుకోవచ్చు అని. యాక్టివిటీస్ కి మంచి అవకాశం ఉంటుంది. కానీ డిమెరిట్స్ ఉన్నాయి. పి గరే అండ్ డాక్టర్ వెస్ట్ థింక్ దట్ ఈస్ నాట్ ద మెథడ్ బట్ జస్ట్ ఎ ప్రిన్సిపల్ విచ్ కెన్ బి యూజ్ అలాంగ్ అదర్ మెథడ్స్. ఇది మెథడ్ కాదు, పద్ధతి కాదు, సూత్రం. ఏ మెథడ్ లో అయినా వచ్చే సూత్రం ఇది. నేచురల్ గా నేర్చుకుంటాం కాదనము, కానీ ఎలా నేర్పిస్తాం అనేది ఆ మెథడ్స్ లో ఇది ఒక భాగం అంతే అని కొంతమంది భావించారు. డిపెండ్స్ ఆన్ ఓరల్ వర్క్స్ రిక్వైర్స్ కంప్లీట్ టీచర్స్. ఓరల్ గా వాడు నేర్పించాలంటే దాని తగ్గ సామర్థ్యం ఉన్న టీచర్స్ కావాలి. ఈ మెథడ్ మనం అడాప్ట్ చేసుకోవాలంటే. స్పీచ్ ఈజ్ గివెన్ మోర్ ఇంపార్టెన్స్ ఓవర్ రీడింగ్ అండ్ రైటింగ్. ఇక్కడ మనకు బిట్ వస్తుంది. స్పీచ్ మీద ఫోకస్ చేసేటువంటి అంటే అనటం అనేది నేర్పించేటువంటిది. అదేమో రీడింగ్ మెథడ్. ఏది అక్కడ రీడింగ్ ఎక్కువ ఉంటుంది ట్రాన్స్లేషన్ లో, అనటం లేదు అక్కడ. కానీ ఎక్కువగా అనిపించేటువంటి ఏది డ్రిల్లింగ్ చేయించేది ఏది అంటే ఇదే డైరెక్ట్ మెథడ్. ఎక్స్పెన్సివ్ మెథడ్, ఖర్చుతో కూడుకున్నది. ఎందుకంటే లాట్ ఆఫ్ ఏవి ఎయిడ్స్ ఆర్ రిక్వైర్డ్. మన టీచింగ్ ఎయిడ్స్ కావాలి, ఈ కెమెరాలు కావాలి, కంప్యూటర్లు కావాలి, స్పీకర్స్ కావాలి, హెడ్ ఫోన్స్ కావాలి, టీవీ కావాలి, రేడియో, ఇవన్నీ సాధనాలు కావాలి. దృశ్య శ్రవణ సాధనాలు ఖర్చుతో కూడుకున్న పని. మనం డైరెక్ట్ గా ప్రతి ఒక్క క్లాస్ లో దీన్ని మనం ఇంప్లిమెంట్ చేయలేం. Lay stresses on the words but not on the positioning of the words in the sentences. Also many words have the same meaning. అంటే ఒక వర్డ్ నేర్పిస్తే చాలు. ఆ వర్డ్ ఎక్స్పీరియన్స్ అంటే వర్డ్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి? ఒక పదం అంటే ఆ పదానికి మీనింగ్ ఇది మాత్రమే కాదు, ఈ సిచ్యువేషన్ ఎలా మారుతుంది అని ఎలా తెలుస్తుంది? వాడు ఎక్స్పీరియన్స్ అయితే తెలుస్తుంది అన్నమాట. కాబట్టి నాట్ బై రీడింగ్, బై ప్రాక్టీస్ అని చెప్పుకోవచ్చు. ఈ మెథడ్ లాంగ్వేజ్ ఈజ్ లెర్న్డ్ నాట్ బై రీడింగ్, బై ప్రాక్టీస్. ఈ రోజు ఇది చాలండి, ఈ రెండు నేర్చుకున్నాం. మిగిలినటువంటివి మనం నైట్ ఒక క్లాస్ లో మనం కంప్లీట్ చేద్దాం. ఇంకా కొన్ని ఏమైనా మిస్ అయ్యి ఉంటే కనుక దీని గురించి మనం ఇక్కడ చూద్దాం. డైరెక్ట్ మెథడ్, ఇది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అండి. ఇది కూడా గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, బైలింగ్వల్. ఇది మనం ఇక్కడ డైరెక్ట్ మెథడ్. ఓకే, పీపీటీలో ఉండొచ్చు మనకి మెథడాలజీ. మనం ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళినట్టున్నామా? డైరెక్ట్ మెథడ్. ఎస్, ఎస్. ఇంకా మిగిలినటువంటి మెథడ్స్ మనం నేర్చుకుందాం. వీలైతే ఒక 8 కల్లా క్లాస్ పెట్టుకొని కంప్లీట్ చేసేసి 9కి మనం క్విజ్ పెట్టుకుందామండి. నేను అన్మ్యూట్ చేస్తున్నాను. మనం విల్ హ్యావ్ డిస్కషన్. ఎందుకంటే మనం ఊరికి చెప్పుకుంటూ పోతే కుదరదు. స్టాప్ షేర్. ఎస్, నౌ యూ కెన్ స్పీక్ సార్. మీరు కొన్ని సజెషన్స్ ఇవ్వండి, మీ డిమాండ్స్ చెప్పండి, సూచనలు, సలహాలు, కంప్లైంట్స్.